లెక్చర్ 8లో ట్రాన్స్మిషన్ గేర్స్ గురించి అండ్ దాంట్లో టైప్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ అనేది మనకి ఎందుకు యూస్ అవుతుందంటే స్పీడ్ రిడక్షన్ చేసుకోవడానికి అండ్ తగ్గించుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ గేర్లో వేసినప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది అండ్ ఫోర్త్ గేర్లో వేసినప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే నీకు స్పీడ్ వేరియేషన్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంజన్ అనేది ఎక్కువ హై స్పీడ్తో ఉండాలమ్మా. రేర్ వీల్స్ మూమెంట్ అనేది మనకి స్పీడ్ తక్కువ ఉండి టార్క్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే గేర్ చేంజ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా వీల్ మూమెంట్ అనేది తిరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ నీకు ఫోర్స్ అనేది ఇంజన్ నుండి డైరెక్ట్గా వీల్స్ దాకా వెళ్తుంది. అందుకే ఇక్కడ వీల్స్ కన్సిడర్ చేశారమ్మా. అండ్ ఇక్కడ లో స్పీడ్తో ఎందుకు వెళ్ళాలి అండ్ హై టార్క్ ఎందుకు టార్క్ అంటే ఒక ఫోర్స్ని నువ్వు ఏదైతే అప్లై చేస్తున్నావో దాన్ని టార్క్ కింద కన్సిడర్ చేస్తున్నావమ్మా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనకి ఈ యొక్క గేర్స్ యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను. టార్క్ ఎందుకు ఎక్కువ ఉండాలి అండ్ లో స్పీడ్ ఎందుకు ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ వీల్ అనేది రొటేషన్స్ బాగా జరుగుతుంది. మా ఇంజన్ ఎంత పవర్ ఇస్తుందో వీల్ రొటేషన్ కూడా అంతే ఫాస్ట్గా స్పీడ్ అనేది ఎక్కువతో వెళ్తుంది అనుకోండి. ఏమవుతాయి, వీల్ స్పీడ్ ఫార్వర్డ్ మూమెంట్కి స్పీడ్గా వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు, కానీ వీల్స్ మాత్రం రొటేషన్ అనేది ఎక్కువ జరుగుతాయి. అలా జరగటం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి అండ్ స్లిపేజ్ జరుగుతుంది అండ్ ప్రాపర్గా ముందుకు రన్ అవ్వదు. కానీ వీల్ దాని యొక్క దాని యొక్క సర్కమ్స్టెన్స్లో రివల్యూషన్ తిరిగి ముందుకు తోసుకుంటూ వెళ్తే దాన్ని నీకు ప్రాపర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇది మెయిన్ రీజన్. ఆ ఒక గేర్స్ అనేది చేంజ్ చేసినప్పుడు ఆ ఒక మూమెంట్ని తీసుకురావడానికి ఇంజన్ స్పీడ్కి ఈక్వల్గా ఇది టార్క్ అనేది, అంటే స్పీడ్ అనేది తక్కువ ఉండి టార్క్ ఎక్కువ ఉంటే ఈజీగా మూమెంట్ అనేది వెళ్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ 3-4 లైన్స్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దీనికి సూటబుల్ డిజైన్ అండ్ గేర్స్ ఉంటేనే ఫీల్డ్ రిక్వైర్మెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ గేర్ రేషియోస్ని బట్టి, నీ ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి, సెకండ్ గేర్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి. అంటే గేర్ పెద్దగా ఉండి ఈక్వల్ పొజిషన్లో ఇంకో గేర్ కూడా ఉంటే ఏమవుతుందంటే ఈక్వల్గా వెళ్తుంది, అంటే స్పీడ్ తక్కువగా వెళ్తుంది. చిన్న గేర్ ఉండి పెద్ద గేర్ ఉండి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్న గేర్ అనేది పెద్ద గేర్ అనేది 1 రెవల్యూషన్ తిరిగేసరికి చిన్న గేర్ 2-3 రెవల్యూషన్ తిరిగేది కాబట్టి మూమెంట్ ముందుకు తీసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా నీకు రేషియోస్ ఉండాలి అండ్ నీకు ఒక ఫీల్డ్ కండిషన్స్లో బెటర్గా ఉండాలి. అండ్ ఇక్కడ ట్రాక్టర్లో హెవీ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేయకూడదు అండ్ క్వాలిటీ లూబ్రికెంట్ అనేది యూజ్ చేయాలి. సెడిమెంటేషన్స్ ఉండకూడదు అండ్ గ్రిడ్ అండ్ ఆల్కలైన్ అండ్ మాయిశ్చర్ ఇవన్నీ ఉండాలి. అంటే గ్రీజు అవన్నీ వాటికి ఉంటేనే ప్రాపర్గా గేర్స్ అనేది చేంజ్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ లూబ్రికేషన్ పర్పస్కి వచ్చేసరికి SAE 90 ఆయిల్ అనేది రికమెండ్ చేస్తారు మా గేర్ బాక్స్కి. ఓకే, కామన్గా యూజ్ చేసేది 2 టైప్స్ ఆఫ్ గేర్స్, సెలెక్టివ్ స్లైడ్ గేర్ అండ్ కాన్స్టెంట్ మెస్ గేర్. ఇక్కడ చూడండి మా, ఒకటి మెయిన్ షాఫ్ట్, ఇన్పుట్ షాఫ్ట్. ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్ షాఫ్ట్. ఈ ఇన్పుట్ షాఫ్ట్ ఏంటంటే మనకి ఏదైతే ఇంజన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంజన్లోని పవర్ అనేది ఇన్పుట్ షాఫ్ట్కి పంపించేది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అవుట్పుట్ షాఫ్ట్. ఇది అనేది మనకి గేర్స్ నుండి ఇక్కడ ఇంజన్ నుండి క్లచ్ నుండి నీకు గేర్స్కి వెళ్తుంది. అండ్ అవుట్పుట్ షాఫ్ట్ ఏంటంటే మళ్ళీ వెనక గేర్స్కి అయిన తర్వాత డిఫరెన్షియల్ యూనిట్కి ఒక షాఫ్ట్ ఉంటుంది, ఆ షాఫ్ట్కి పంపిస్తూ ఉంటుంది ఈ గేర్స్ చేంజ్ మూమెంట్ వెళ్ళినప్పుడు. ఓకే, పెద్ద గేర్స్ని బివెల్ గేర్స్ అంటారు. చిన్న గేర్స్ని మనకి ఈ గేర్స్ ఏ గేర్స్ అంటారు అంటే కౌంటర్ గేర్స్ అంటారు. చిన్న గేర్స్ని కౌంటర్ గేర్స్. లేయింగ్ షాఫ్ట్ అనేది ఏదైతే కింద అరేంజ్ అవుతుందో వాటిని మనం లేయింగ్ షాఫ్ట్ అంటున్నాము, దీన్ని లేయింగ్ షాఫ్ట్ అంటున్నాము. ఓకే, నీకు రివర్స్ గేర్ ఉంటుందిగా, ఆ రివర్స్ గేర్ వేసినప్పుడు ఈ మిడిల్ది అండ్ నువ్వు ఏదైతే వేసిన షాఫ్ట్ గేర్ ఉంటుందో ఆ రెండు మిక్స్ అయ్యి వెళ్తేనే నీకు రివర్స్ గేర్ వస్తుంది. అందుకే దీన్ని రివర్స్ గేర్ ఐడియల్ అంటున్నాము.
ఇక్కడ చూడండి గేర్స్ అనేది ఫస్ట్ గేర్లో ఎలా ఉంటుంది, సెకండ్ గేర్లో ఎలా ఉంటుంది. రివర్స్ గేర్ వచ్చినప్పుడు ఈ గేర్కి ఇక్కడ ఉన్న గేర్కి టచ్ అయ్యి నీకు రివర్స్ గేర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ 2 మెయిన్ షాఫ్ట్స్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ గేర్ వచ్చినప్పుడు సెకండ్ 2 మెయిన్ గేర్స్ అనేది అంటే ఎంగేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ థర్డ్ గేర్ వచ్చేటప్పుడు ఈ లాస్ట్ థర్డ్ది అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఇది రివర్స్ వచ్చేసరికి ఇందాక చిన్న గేర్స్ చూపించాక దాని ఐడియల్తో మెష్ అవుతుంది. ఇలా మెష్ అవటం వల్ల ఏమవుతుందంటే ఏ గేర్ ఎలా ఏ పొజిషన్లో ఉండాలో అవి సెట్ ఇక్కడ ఉన్న లీవర్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా గేర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక 2 టైప్స్ ఆఫ్ ది గేర్స్. సెలెక్టివ్ స్లైడింగ్ టైప్. ఈ సెలెక్టివ్ స్లైడింగ్ టైప్ అంటే ఏం లేదు, ఒక లీవర్తో కదుపుతూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే గేర్స్ది ఫస్ట్ గేర్ అయ్యి అక్కడ మూమెంట్ ఇస్తావో ఇక్కడ కూడా ఆ లీవర్ ఏంటంటే ఒక పెద్ద పెద్ద గేర్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చేంజ్ చేసేదాన్ని సెలెక్టివ్ స్లైడింగ్ గేర్ అంటాం. కాన్స్టెంట్ మెష్ గేర్ అంటే దానికి అటు ఇటు మూమెంట్ తీసుకురాము, కదిలితే 2 షాఫ్ట్స్ ఒకేలా కదిలి నీకు మూమెంట్స్ ఇస్తాయి. ఆ విధంగా చేసేదాన్ని కాన్స్టెంట్ మెష్ గేర్ అంటే కాన్స్టెంట్ మెష్ గేర్కి లీవర్స్ ద్వారా చేంజ్ అవ్వదు, షాఫ్ట్స్ ద్వారా చేంజ్ అవుతుంది. అండ్ సెలెక్టివ్ స్లైడింగ్ అయితే ఒక లీవర్ ఉంటుంది, ఆ లీవర్ ఎటు మూమెంట్ చేస్తే షాఫ్ట్స్ అదే గేర్స్ ఎటు మూమెంట్స్ చేస్తే అటు అనేది మూమెంట్ అయ్యి నీకు గేర్స్ అనేది పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ విధంగా చేసేదాన్ని మనం సెలెక్టివ్ స్లైడింగ్ గేర్ అంటున్నాం. దీంట్లో మెయిన్ ఏంటి, గేర్ హౌసింగ్. ఏదైతే గేర్స్ మొత్తం అరేంజ్ చేస్తారో దాన్ని గేర్ హౌసింగ్ అంటాం. గేర్ షిఫ్టింగ్ లీవర్ గేర్స్ని షిఫ్ట్ చేస్తూ ఉంటుందిగా. ఫస్ట్ గేర్ అయితే ఫస్ట్ గేర్ దగ్గరికి షిఫ్ట్ చేసింది, సెకండ్ గేర్ అయితే సెకండ్ గేర్కి దగ్గరికి షిఫ్ట్ చేసింది. అలా షిఫ్ట్ చేసే లీవర్ని షిఫ్టింగ్ లీవర్ అంటాం. మెయిన్ షాఫ్ట్ అంటే ఇంజన్ నుండి క్లచ్ నుండి పవర్ ఇస్తుందో దాన్ని మెయిన్ షాఫ్ట్ అంటున్నాము. అండ్ అవుట్పుట్ షాఫ్ట్, ఎప్పుడైతే డిఫరెన్షియల్ యూనిట్కి పవర్ పంపించడానికి ఆ షాఫ్ట్ ఉంటుందో దాన్ని అవుట్పుట్ షాఫ్ట్ అంటున్నాం. లేయింగ్ షాఫ్ట్ అంటే కింద ఉండేదాన్ని లేయింగ్ షాఫ్ట్ అంటున్నాము. అంటే ఇంకో షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ కింద సపోర్టింగ్గా ఇంకో గేర్స్ కింద ఎంగేజ్ చేయడానికి ఉండేదాన్ని మనం లేయింగ్ షాఫ్ట్ అంటున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ గేర్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ఏ షాఫ్ట్. ద మెయిన్ షాఫ్ట్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద క్లచ్ అండ్ గేర్స్. నేను చెప్పానుగా మెయిన్ షాఫ్ట్ దేనికి ఉంటుంది, క్లచ్ నుండి గేర్స్కి అనేది ఉంటుంది. ఇక్కడ షిఫ్టింగ్ హెల్ప్ ఆఫ్ షిఫ్ట్ లీవర్స్ అండ్ షిఫ్టింగ్ ఫోక్స్. షిఫ్ట్ లీవర్ని బట్టి షిఫ్టింగ్ ఫోక్స్ అంటే చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉంటాయి వాటి ద్వారా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ది గేర్స్ ఆర్ షిఫ్టెడ్ అలాంగ్ ద షాఫ్ట్ మీద ఆ గేర్స్ అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటాము. ఇదేంటి ఒక దాని యొక్క స్పిండిల్ నుండి ఒక అనదర్ గేర్స్కి అంటే ఎంగేజ్ చేస్తూ డిసెంగేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, ఇవన్నీ పైన గేర్స్ అనేది ఫిక్స్ అవుతాయి. ఈ కింద గేర్స్ ఏంటంటే అటు ఇటు మూమెంట్ తీసుకొస్తుంది. ఈ ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఫస్ట్ గేర్తో ఎంగేజ్ చేసింది, సెకండ్ గేర్ వేసినప్పుడు సెకండ్ గేర్తో ఎంగేజ్ చేసింది, థర్డ్ గేర్ వేసినప్పుడు థర్డ్ గేర్తో అట్లా గేర్స్కి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది ఆ టీత్ డయామీటర్. అండ్ ఇక్కడ గేర్స్ అనేది ఒకటి టీత్ డయామీటర్ అనేది ఎక్కువ ఉండాలి, ఇంకోటి చిన్నది ఉండాలి. అలా ఉంటేనే షిఫ్ట్ అంటే లైక్ స్పీడ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ స్పీడ్ రెడ్యూసింగ్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ టీత్స్ ప్రొవైడింగ్ ఇన్ ద గేర్. అంటే గేర్స్కి ఎన్ని టీత్స్ ఉంటాయో ఆ టీత్ని బట్టి నీకు స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గేర్స్కి అయితే 32 టీత్స్ ఉంటాయి. అండ్ సెకండ్ గేర్కి అయితే నీకు 12 టీత్స్ అలా ఉంటాయి. నాకు ప్రాపర్గా తెలియదు కానీ ఎన్ని టీత్స్ ఉంటాయో అట్లా, అంటే లైక్ రేషియోస్తో ఉంటాయి. వాటిని నీకు గేర్ రేషియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేది కాన్స్టెంట్ మెష్ గేర్. ఈ కాన్స్టెంట్ మెష్ గేర్ చెప్పాను కదా, షాఫ్ట్ మూమెంట్ ఉంటుంది, లీవర్ మూమెంట్ ఉండదు. షాఫ్ట్ అటు ఇటు కదిపిస్తూ ఉంటే ఆ గేర్స్తో ఎంగేజ్ అవుతూ ఉంటుంది. అందుకే దాన్ని కాన్స్టెంట్ మెష్ టైప్ అంటున్నాం. దీస్ గేర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ మెష్. గేర్స్ అనేది మెష్ అంటే లైక్ ఫిక్స్డ్గా ఉంటాయి, షాఫ్ట్ ఒకటే అక్కడ మూమెంట్ అనేది చేస్తూ ఉంటుంది. యూజువల్లీ ది గేర్స్ ఆర్ హెలికల్. ఇవి హెలికల్ షేప్స్లో గేర్స్ అనేది ఉంటాయి. ద ట్రాన్స్మిషన్ ఈజ్ పుట్ ఇన్ టు ద ఆపరేషన్ ఎంగేజింగ్ ద షాఫ్ట్ కప్లింగ్స్. నీకు ఎంగేజ్
అదే నువ్వు ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఆ షాఫ్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ గేర్ దగ్గరికి మూమెంట్ తీసుకెళ్తుంది, అండ్ సెకండ్ గేర్ అయితే సెకండ్ గేర్ దగ్గరికి మూమెంట్ తీసుకెళ్తుంది. ఆ విధంగా నీకు గేర్స్ అనేది ఎంగేజ్ డిసెంగేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. విచ్ ఈస్ స్లైడింగ్ అలాంగ్ ద స్పిండిల్స్ ఆన్ ఏ కౌంటర్ షాఫ్ట్ అండ్ అవుట్పుట్ షాఫ్ట్ ఆర్ ద గేట్స్. నీకు మూమెంట్ అనేది నీకు స్పిండిల్స్ ద్వారా కానీ అండ్ కౌంటర్ షాఫ్ట్స్ ద్వారా కానీ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ సైక్రోమెస్ గేర్ బాక్స్ ఇదేంటంటే అడ్వాన్స్ అంటే కాన్స్టెంట్ మెస్ టైప్కి కొంచెం అడ్వాన్స్డ్గా ఈ యొక్క గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే అసిస్టెంటింగ్ ద గేర్ చేంజెస్, గేర్ని ఇంకో కొత్త విధంగా కూడా చేంజ్ చేసే విధంగా ఈ యొక్క సిండ్రోమెస్ గేర్ బాక్స్లో అరేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేర్ రేషియో అనేది when two mesh gears are having the number of teeth driving in each both runs at the speed. అంటే ఫస్ట్ నీకు టూ గేర్స్ అనేది ఒకే స్పీడ్తో రన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గేర్స్ నీకు అప్పుడు అంటే టూ గేట్స్ అనేది ఒకే స్పీడ్తో రన్ అవుతాయి అండ్ ఒకే రకమైన టీత్స్ ఉంటే దానికి రేషియో అనేది 1:1 ఉండాలి. ఇక్కడ స్మాల్ గేర్కి అయితే 6 టీత్స్ ఉంటాయమ్మా. అండ్ డ్రివెన్ ద బిగ్గర్ గేర్ హ్యావింగ్ ద 18 టీత్స్. బిగ్గర్ గేర్ అనేది 18 టీత్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే నీకు పెద్దది 1 టైం తిరిగేటప్పుడు అంటే పెద్దదానికి 18 టీత్స్ ఉంటాయి, చిన్నదానికి 6 టీత్స్ ఉంటాయి కదా. పెద్దది ఒకసారి తిరిగేటప్పటికి చిన్నది 3 టైమ్స్ తిరిగి వచ్చింది అన్నమాట, ట్వైస్ ఫాస్టర్ ఉంటుంది. అప్పుడు నీకేంటంటే ఫాస్టర్ మూమెంట్ అనేది వస్తుంది అండ్ ముందుకు ఈజీగా అంటే స్పీడ్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా నీకు అరేంజ్ చేసుకుంటాం. అప్పుడు గేర్ రేషియో అనేది ఎంత ఉంటుంది అంటే 18:6 ఉంటుంది, ఆ 3:1 అనేది ఉంటుంది. అంటే 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గేర్ అనేది 1 టైం రివల్యూట్ అయితే చిన్న గేర్ అనేది 3 టైమ్స్ రివల్యూట్ అవుతుంది మా, అందుకే 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ విధంగా గేర్ రేషియోస్ అనేది ఉంటాయి, ఆ విధంగా నువ్వు చేసుకోవచ్చు. అప్పుడు అలా నువ్వు అంటే నీకు స్పీడ్ తక్కువ ఉందనుకో సేమ్ టీత్స్ ఉన్న గేర్తో మెసేజ్ అవుతుంది. అదే నీకు స్పీడ్ ఇంకా కొంచెం తక్కువ కావాలనుకోండి అప్పుడు చిన్న వాటితో ఎంగేజ్ అవుతుంది. అలా ఎంగేజ్ అవడం వల్ల అంటే స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఈ చిన్న గేర్ అనేది 3 to 4 టైమ్స్ తిరిగేస్తుంది. ఇట్లా తిరిగేసినప్పుడు అనేది టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ మనకు కావాల్సిన రిలేటివ్ స్పీడ్ వచ్చేది అది ఆర్పిఎంతో రన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది ఓవరాల్గా మీకు గేర్స్ గురించి.